15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సో ఇప్పుడు రియల్ లైఫ్ లో మీ క్యారెక్టర్ ని అంటే మిమ్మల్ని కట్అవుట్ చూస్తేనే డెఫినెట్ గా ఎదుటివాడు ఎవడ ఎంత తోడైనా కానీ కొంచెం వెనకడుగు వేయాల్సిందే. ఎందుకురా మనకు అవసరం ఈ కట్అవుట్ తో పెట్టుకోవటం. అలాంటిది రియల్ లైఫ్ లో చాలా మంది మీకు తెలియ అంటే మీరు పెద్ద క్లోజ్ కూడా కాదు, ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు, ఇండస్ట్రీలో అన్ని సినిమాలు కూడా తెలియదు కాబట్టి అమ్మతో వర్క్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరు మీరు చెప్పిన పేర్లు అన్ని కూడా ఆ వాల్యూ ఎలా ఉండేది సెట్ లో? అంటే డెఫినెట్ గా నేను చెప్పేది ఒకవైపు రెస్పెక్ట్ కి సంబంధించి, ఇంకోవైపు యాక్టింగ్ కి సంబంధించి, ఒకవైపు మీ కట్అవుట్ కి సంబంధించి. సో డిస్కషన్ డెఫినెట్ గా వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ థాట్ మాట్లాడుకున్నప్పుడు ఆర్టిస్టులు ఏం చెప్పేవాళ్ళు? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండి. అంటే నేను ఇప్పుడు ఇంత సైజ్ పెరిగాను కానీ ఇంత ఉన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా జోవెల్ గా ఉన్నారు. ప్లస్ మాట్లాడేది అంటే నాకు కూడా మంచి సినిమా నాలెడ్జ్ ఉంది. మేబీ అంత చేయలేదేమో యాక్టింగ్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బట్ బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఆల్మోస్ట్ నేను వెళ్ళి డైరెక్షన్ చదివాను సింగపూర్కి వెళ్ళి. సో బిహైండ్ ద కెమెరా యూ కెన్ సే ఎక్స్పీరియన్స్ వైజ్ ఒక 12-13 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నాలెడ్జ్ వైజ్. సో ఆ డిస్కషన్స్ లో కొంచెం మనం మాట్లాడే విధం చూసి ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేశారు. నాట్ బికాస్ జయసుధ గారు కొడుకు కాబట్టి, మనం అందరూ సినిమా వాళ్ళం. సినిమా డిస్కషన్స్ జరిగినప్పుడు అందరు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో ఉన్నాము అని చెప్పొచ్చు. సో టెక్నికల్ గా మీకు ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది టెక్నీషియన్ గా ఇచ్చే రెస్పెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది కూడా. మాట్లాడే టాపిక్స్ అది కాబట్టి దాంట్లో నాలెడ్జ్ ఉన్న వరకు మేనేజ్ చేశాను. ప్లస్ అదర్వైజ్ ఆల్సో అందరూ మామూలుగానే చాలా రెస్పెక్ట్ఫుల్ పీపుల్. ఎక్కువ మరి ఈగో వాడితో వీడితో అంతా ఉండదు. భయపడతారు కదా మిమ్మల్ని చూస్తే? కొంచెం జెంటిల్ జాయింట్ అండి నేను. సో ఈ స్మైల్ పెట్టుకుని అక్కడికి వెళ్తే ఎవరు భయపడ్డు. స్మైల్ తోనే వెళ్తారా? ఆఫ్ కోర్స్ డైలీ 24/7 నిద్రపోయేటప్పుడు కూడా స్మైల్ తోనే పోతారు. అంతేనా? ఓకే. సో అందరూ ఇంత ఉన్నప్పుడు చూసారు కానీ ఇంత అయినప్పుడు చాలా తక్కువ మంది చూసుంటారు. ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు చూసినప్పుడు? అదే ఫస్ట్ ఏమంటే జనరల్ గా చాలా మంది ఛానల్ తర్వాత కలుస్తున్నారు కాబట్టి ఫస్ట్ బాంబే నుంచి ఏదో మోడల్ ఆర్టిస్ట్ వచ్చాడు, అందరు హిందీలో మాట్లాడడం, నాకు హిందీ అంత రాదు, నేను కన్ఫ్యూజ్ అయ్యి తెలుగులో తెలుగు బాగా నేర్చుకున్నారే మీరు అని. లేదండి నా మదర్ టంగే తెలుగుదా అండి మాకు. ఎవరు మీ మదరు అని అంటే అప్పుడు అక్కడి నుంచి ఓహో అయ్యో ఇంత ఇంత పెరిగేవేంటి, ఏం ఫుడ్ ఏం పెట్టారు మీకు, అసలు ఎలా పెరిగారు ఇంత. ఇప్పుడు సడన్ గా మా వైఫ్ ని కలిస్తే వాళ్ళు ఇంకా షాక్ అవుతారు. షీఈ్ ఓన్లీ 5'1" హైట్. ఏంటండి మీరు ఎంత ఉన్నారు, తను అంత ఉంది అని. సో దెన్ అమితాబ్ బచ్చన్ జయబాదురి రెఫరెన్స్ అదొక స్టాండర్డ్ అయిపోయింది ఎవరిని కలిసినా. నాకు అలవాటు అయిపోయింది. అంతేనా? నిజంగా ఏం ఫుడ్ పెట్టారు నిహార్ గారు? అన్నీ తింటా. నేను సింగపూర్ లో చదివేటప్పుడు అలా చైనీస్ ఒక ప్రావర్బ్ ఉంటుంది, we eat everything with legs except table chair, we eat everything with wings except aeroplane. సో మాకు చిన్నప్పటి నుంచి అంతే, ఇంట్లో అన్ని తినేవాళ్ళం కానీ అదే స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. మెటబాలిజం ఇదన్నీ డెవలప్ అయ్యి హైట్ పెరిగాం. ఎంత తిన్నా ఎంత స్పోర్ట్స్ ఆడినా ఒక 6'1", 6'2" అంతేకాదు 6'8". తెలియదండి, సడన్ షూటప్. ఒక 14 years ఏజ్ స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు నేను 6'1", 6'2" అంతే. మా క్లాస్మేట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 6'1" ఉన్నారు. సడన్ గా అది కామెడీ ఏమంటే అందరూ మీ నార్త్ లో అందరు టాల్ ఉంటారని. యాక్చువల్లీ ఇది చెన్నైలో అందరు, నేను సౌత్ ఇండియన్స్ మేము హైట్. ఆ స్కూల్లో నీళ్ళు ఏముండిందో తెలియదు, మేబీ ఇంట్లో కాదు మా స్కూల్లో కూడా అయి ఉండొచ్చు. ఏ స్కూల్ అది? చెట్టినాడు విద్యాశ్రమం అని చెన్నైలో. అక్కడ ఆ స్కూల్లో జాయిన్ చేయించండి బాబు, అక్కడ నీళ్ళు ఇప్పుడు తెలియదు నాకు, మేబీ మోటార్ మార్చాడేమో. కానీ అప్పుడు మేము అందరం మంచి హైట్ పెరిగాం. ఇప్పటికీ నేను మా ఫ్రెండ్స్ ని కలిస్తే అందరూ 6'4", 6'5" ఉన్నాం. అండ్ వీఆర్ నాట్ అంటే అట్లీస్ట్ ఐఎమ్ హాఫ్ పంజాబీ అని వాళ్ళైతే దే ఆర్ నాట్ హౌ ఆల్ ఆఫ్ అస్ సో టాల్. ఏమో అయితే మీ స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక షో చేయొచ్చు. అంటే మీకు కానీ మీరు ఒక స్టూల్ మీద నిల్చోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు బ్రదర్ కూడా మంచి హైట్ కదా? 6'3". అది మంచి, అది డీసెంట్ హైట్ అండి. అంటే జనరల్ గా
సొసైటీలో ఉండడానికి ఇట్స్ కంఫర్టబుల్. నా హైట్ కి వచ్చేటప్పుడు ఎనీథింగ్ అబౌవ్ 6'5" ఇస్ లిటిల్ డిఫికల్ట్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎనీ కంట్రీ. అంతే కదా, ఇప్పుడు వరుణ్ తేజ్, ప్రభాస్ అదే హైట్ కదా. ఇంకా వాళ్ళకి ఏమంటే ఇప్పుడు నాకు స్పెషల్ గా షూస్, బట్టలు రెడీమేడ్ కొనుక్కోవడం కష్టం. ట్రావెలింగ్ చాలా కష్టం. ముందే ప్లాన్ చేయాలి, ఫుల్ ప్లానింగ్ వేసి వెళ్ళాలి. సో కానీ అలవాటు అయిపోయింది ఇప్పుడు, అడ్జస్ట్మెంట్స్ చేసుకుని. సో క్లాత్స్ చాలా కష్టం అన్నారంటే ఇక్కడ దొరుకుతాయా మీకు? అవైలబుల్ అంటే రెడీమేడ్ ఇక్కడ దొరకవు, యుఎస్ లో దొరుకుతాయి. యూరప్ లో కూడా కొంచెం ఓకే. అంటే యూరోపియన్స్ ఏమంటే వాళ్ళు ఎక్కువ స్లిమ్ గా ఉంటారు. అవును. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే డూ హ్యావ్ దిస్ సైజ్ అంటే ఐ యు అమెరికన్ అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి అమెరికన్స్ ఆర్ మచ్ బిగర్. సో దేశ ఎక్కువ యుఎస్ఏ ఈజీ. యుఎస్ కి మనం వెళ్తే ఒక 2-3 ఏళ్ళకి 10 సూట్ కేసులు తీసేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మీరు షాపింగ్కి వెళ్ళాలంటే అమెరికా కానీ యూరోప్ కానీ వెళ్తారు? మోస్ట్లీ అమెరికా, కానీ నేను ఎక్కువ వెళ్ళను. మా మదర్ ట్రావెలింగ్ ఉంటే ఆవిడ వెళ్తా వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. నేను పెడతాను ఆర్డర్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, స్క్రీన్ షాట్స్, లింక్స్. ఆవిడ వచ్చి తీసుకొస్తారు. జయసుధ గారికి ఎన్ని కష్టాలు. ఆవిడే ఫుడ్ పెట్టారు, ఆవిడనే అడగాలి. అంతే కదా, ఆవిడ ఫుడ్ లో ఏం పెట్టారో ఆ కష్టాలు ఇప్పుడు చూస్తున్నాను. జయసుధ గారు ఫుడ్ ఏం పెట్టారండి? నా ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకున్నాను, ఇది మిస్ అయిపోయాను నేను. నార్మల్ గా తినే ఫుడ్ కదా మీరు కూడా తినేది? నార్మల్ గా కొంచెం ఎక్కువ తింటాం అంతే. ఎక్కువ అంటే క్వాంటిటీ ఎక్కువ అంతే. బిర్యానీ, కర్రీస్, రైస్ ఎక్కువ రైస్ తింటాము, దోశ, ఇడ్లీ. మా ఫాదర్ పంజాబీ కాబట్టి చిన్నప్పుడు నైట్ డిన్నర్ అయితే నార్త్ ఇండియన్ ఫుడ్ ఉండేది, లంచ్ బ్రేక్ఫాస్ట్ సౌత్ ఇండియన్. సో అలాగే అప్పుడప్పుడు కాంటినెంట్. నేనే వంట చేస్తాను. ఐ బీన్ కుకింగ్ సిన్స్ ఐ వాజ్ 8 years old. చాలా బాగా చేస్తారా? ఎస్, అంటే అది నేను చెప్పకూడదు, మీరు తింటే చెప్పాలి. కానీ ఇప్పుడు నేను ఇంట్లో కూడా ఫుడ్ నేనే వంట చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ కుక్. నేను మా వైఫ్ కి, మా ఫ్రెండ్స్ వచ్చిన డైలీ 3 పూట్ల వంట నేనే. ఇలా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో రవితేజ అండ్ జయసుధ గారు ఉండేలాగా ఉంటారా? అమ్మ సేమ్, ఆవిడ బయట అలాగే ఉంటారు అమ్మ. సో ఆ రిలేషన్షిప్ ఆ సినిమాలో కరెక్ట్ గా చూపించారు, హౌ షీ ఈస్ అవుట్ సైడ్ యాజ్ ఎ పర్సన్. అమ్మ ఇంట్లో అలానే ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, 100%. సూపర్. ఎంతండి షర్ట్ సైజ్ ఎంత? ఇది వచ్చి యాక్చువల్ గా ఈ సైజ్, అదే మీరు సైజ్ అడిగారు కదా, సో ఇవన్నీ ఏమంటే 1XL-T, 1XL-T, T for tall. సో 2XL-T ఇమర్ సైజెస్ ఈజీగా పడతాయి. ఇప్పుడు ఇది 1XL-T, 2XL-T, ఇది 2XL-T. సఫారీ షర్ట్ కాబట్టి కొంచెం వైడ్ గా ఉంటుంది. సో లోపల టీ షర్ట్ ఉంది, లోపల టీ షర్ట్ అది నార్మల్ ఇక్కడే తీసుకున్నాం, 3XL. ఇక్కడ వస్తుంది లెంత్. ఓహో, అట్లయితే మీకు 4XL కావాలా? లేదు, కానీ అదే కదా ప్రాబ్లం. ఇండియాలో ఏమంటే మనం ఎక్సెల్ పెరిగేటప్పటికి విడ్త్ పెరుగుతుంది కానీ లెంత్ పెరగదు. yes, exactly. సో నాకు యాక్చువల్గా అదే ప్రాబ్లం. సో ఇక్కడ ఇండియాలో టీ షర్ట్స్ కొన్నారంటే పైన ఇది వేసుకోవాల్సిందే, ఏదో ఒకటి వేసుకో షర్ట్. 90s లో అయితే అదే ఫ్యాషన్ కాబట్టి బాగుండేది. షర్ట్ వేసుకుని లూజ్ ఒక షర్ట్, లోపల ఒక టీ షర్ట్. సో జీన్స్ ఎంత? జీన్స్ ఇది యాక్చువల్గా దిస్ జీన్స్ ఇస్ 16 years old. కుట్టించాను, నా పేరు కూడా ఉంటుంది సైడ్ లో. పేరుతో కుట్టించారా? చిన్నదిగా. ఎవరు పేరు ఎందుకు వేసుకునేవాడి? ఎవరు కొట్టేస్తాడు రా నీ జీన్స్? అది కొట్టేసి ఓపెన్ చేసి ఇంట్లో కట్టన్ గా వేసుకుంటాడు. సార్ నిజంగా కట్టన్ గా వేసుకోవచ్చు. జీన్స్ అన్ని స్టిచ్ చేయండి సార్. అంటే రెడీమేడ్ దొరికితే యూఎస్కి వెళ్ళినప్పుడు అంతా అంటే ఫ్యాషన్ లేటెస్ట్ ఫ్యాషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇండియాలో ఉంటే నాకు దొరకదు. అదే అబ్రాడ్ వెళ్తే ఎవరైనా వెళ్తున్నారంటే మేబీ 1 pant. కానీ నాదైతే నేను అసలు once in 3 years, once in 4 years షాపింగ్ చేస్తాను. అండ్ అది ఒక 10-15 years పెట్టుకుంటాను ఈజీ. సో 10-15 years అన్ని క్లోత్స్ అన్నీ కూడా. ఈ షర్ట్ కూడా ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. ఇప్పుడు కొత్త నిన్న కొన్న దానిలాగా ఉంది అది. అందుకే అండి ఇప్పుడు నేను ఈ వాషింగ్ మెషిన్ వేయడం కూడా నేనే వేస్తాను, ఎందుకంటే ఐరనింగ్ కూడా నేనే చేస్తాను. నేను బయట ఎక్కడికి ఇవ్వను. అదేలే, ఈ షాపింగ్ తిరగాలి లేదంటే ఎవరైనా చిన్న తపస్సు అయ్యాయండి కాలిపోయిందంటే నేను అయిపోయాను. అంటే మామూలు వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు. ఇప్పుడు నేను మళ్ళీ యూఎస్ నుంచి ఎవరు తీసుకొస్తాడు అబ్బా అని ప్లానింగ్ వేసి
ఓకే సగం రిలేటివ్స్ ఫోన్ ఎత్తడం మానేశారు. మా రిలేటివ్స్ US లో. ఓకే ప్రతిసారి ఇండియాకి వస్తున్నారంటే ఏం కావాలి, ఏదైనా కావాలంటే ఆ 2 పేర్ షూ అంట, అది 15 సైజు, ఒక సూట్ కేసు మొత్తం వాళ్ళ షూసే అయిపోతుంది. ఓకే వాళ్ళ బట్టలు ఎలా తీసుకొస్తారు ఇక్కడికి? ఓకే వాళ్ళు ఫుల్ టెన్షన్ లో ఫోన్ ఎత్తడం మానేశారు. ఇప్పుడు షూ ఎంత అండి? 15? 15. దొరుకుతాయి ఎక్కడ ఇండియాలో? షూటింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ఇప్పుడు హరిహర వీరములు చేశాను ఇంతకుముందు, ఆ కాస్ట్యూమ్ చాలా కష్టం. సో అది కానీ అది మన ఆ కాస్ట్యూమ్ కి కుట్టించచ్చు ఏదైనా. ఇప్పుడు రెడీమేడ్ గా షూ కావాలి, రెడీమేడ్ గా ఒక కాస్ట్యూమ్ కావాలంటే అంటే నాకు తెలుసు అది ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు. సో ఫ్యూచర్ లో ఏదైనా సినిమా చేస్తున్నాను, ఆ కాస్ట్యూమర్ పాపం మీకు రెడీమేడ్ గా తీసి రెడీ చేయాలంటే అబ్రాడ్ ఇటువైపు వెళ్ళాలి. మనం బ్యాంకాక్, సింగపూర్, చైనా సైడ్ వెళ్తే కూడా దొరకవు మళ్ళీ. ఓకే. సో మీకు ఎక్కడి నుంచి తెప్పించారు మన షూట్? అప్పుడు అన్ని కొట్టించారు. ఇప్పటికి 3 సినిమాలు చేశాను, ఆ 3 సినిమాలు కొట్టించారు. ఓకే. ఎక్సెప్ట్ మధ్యలో రికార్డ్ బ్రేక్ సినిమా ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం బాక్సింగ్ షూస్ తెచ్చారు. ఆ షూస్ ఏమంటే 11-12 సైజ్. సో వెనక కట్ చేసి ఓపెన్ చేసి ఒక ఎలాస్టిక్ బ్యాండ్ అటాచ్ చేశారు. ఓకే. దాంతో పర్ఫామ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే సడన్ గా ఏదైనా అంటే యాంకిల్ ట్విస్ట్ అయ్యేటట్టు ఫీలింగ్ వచ్చేది. మీ కట్అవుట్ మీద ఒక ఫుల్ ఇంటర్వ్యూ చేయొచ్చు, అంత పెద్ద స్టోరీ ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.